A very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. In that subject is Thermal Engineering 1. Today's topic is constant temperature process. Outline of my presentation is constant temperature process problems. Thermodynamic process on gases, unit name, constant temperature process. ఓకే, సో మన థర్మోడైనమిక్స్లో మెయిన్గా దేని గురించి స్టడీ చేసుకుంటా ఉన్నాను కదండి, ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్స్ గురించి స్టడీ చేస్తామండి. సో ప్రెషర్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామండి, కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. సో ఇవాళ క్లాస్లో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ గురించి స్టడీ చేస్తామండి. ఓకే, సో కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే మనకి ఏంటండి, నేమ్లోనే రిప్రజెంట్ చేసాం, టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పాం. సో టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఇంకేమేం పారామీటర్స్ వేరీ అవుతుందండి, సో ఏమేం పారామీటర్స్ వేరీ అవుతుంది, ప్రెషర్ అండ్ వాల్యూమ్ పారామీటర్స్ అనేది వేరీ అవుతుంది. టెంపరేచర్ రిమైన్స్ ద కాన్స్టెంట్ అండి. సో ఈ ప్రాసెస్ని మనం కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ అంటాం. ఓకేనండి. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. Okay, here iso means constant, thermal means temperature. So constant temperature process is also known as isothermal process or hyperbolic process అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈస్ కాన్స్టెంట్. సో ఈ ప్రాసెస్లో మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది త్రూ అవుట్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సిస్టమ్ టు సరౌండింగ్స్కి చేంజ్ అయినా కూడా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా అటైన్ చేస్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ పీవీ గ్రాఫ్. సో మనం ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో ప్రెషర్ వాల్యూమ్స్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆర్ ఐసోథర్మల్ ఆర్ హైపర్బోలిక్ ప్రాసెస్ అని రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, దిస్ ద లా ఆఫ్ కంప్రెసర్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇప్పుడు మన కాన్స్టెంట్ టెంపరేచర్లో కంప్రెసర్ ఆర్ ఎక్స్పాన్షన్స్ యొక్క లాస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బై ద ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, హియర్ పి రిప్రజెంట్స్ ప్రెషర్ అండ్ వి రిప్రజెంట్స్ ద వాల్యూమ్ అండి. ఓకే, మన ఈ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఈక్వేషన్ని మనం పీవీ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తామండి. నౌ కన్సిడర్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బీయింగ్ హీటెడ్ ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్. సో మనం యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది తీసుకున్నామండి. సబ్స్టెన్స్ మనం ఏం చేసాం, హీట్ చేసాం. సో హీట్ చేసినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ అంటున్నాం బిట్వీన్ ద టూ స్టేట్స్. సో స్టేట్ 1 అండ్ స్టేట్ 2. సో స్టేట్ 1 రిప్రజెంట్స్ ద ఇనిషియల్ కండిషన్ అండ్ స్టేట్ 2 రిప్రజెంట్స్ ద ఫైనల్ కండిషన్స్ అండి. సో కాన్స్టెంట్ టెంపరేచర్ హీట్ చేస్తున్నప్పుడు మనకి యూనిట్ మాస్ యొక్క ప్రెషర్ వాల్యూమ్స్ అనేవి ఎలా వేరీ అవుతాయి అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది చూస్తున్నామండి. ఓకేనండి. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ అండి, వెన్ వి ప్లాట్ ఎ గ్రాఫ్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్కి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటే, సో చూడండి మనకి ఇనీషియల్ ప్రెషర్ ఈజ్ P1 అండ్ ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ V1 అండ్ ఆఫ్టర్ హీటింగ్ ఫైనల్ ప్రెషర్ ఈజ్ P2 అండ్ ఫైనల్ వాల్యూమ్ ఈజ్ V2 అండి. సో మనకి ఏమవుతుంది, ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనేది మనకి హీట్ చేస్తున్నప్పుడు డిక్రీజ్ అవుతూ ఉన్నాయండి. ఓకేనండి. సో దిస్ ద ఫస్ట్ గ్రాఫ్ అండి. అండ్ సెకండ్ గ్రాఫ్లో మనకి ఏం రిప్రజెంట్ చేశారండి, ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్ అండ్ వై యాక్సిస్లో ప్రెషర్ రిప్రజెంట్ చేసామండి. సో మనం ఏం చేస్తున్నాము, మనం హీటింగ్ చేస్తున్నాం అని చెప్పాం. సో హీటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందండి, టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ కండిషన్స్ దగ్గర సేమ్ టెంపరేచర్ ఉంది అని చెప్తున్నారు. అంటే P1 దగ్గర టెంపరేచర్ T1, P2 దగ్గర టెంపరేచర్ T2 అని రిప్రజెంట్ చేస్తాం. మనం ఏమైనా అస్యూమ్ చేస్తున్నాం, T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు T2. సో హీట్ చేసినప్పుడు మనకి ప్రెషర్ అనేది ఏమవుతుందండి, విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందండి. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ అండి. సో ఈ గ్రాఫ్లో మనం ప్రెషర్ అండ్ టెంపరేచర్ రిప్రజెంటేషన్ అండ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో ఇక్కడ మనకి గ్రాఫ్లో అబ్జర్వ్ చేసుకుంటే మన ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఐసోథర్మిక్ లా ఫర్ ఎ కంప్రెసర్ ఆర్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ ఆర్ హైపర్బోలిక్ ప్రాసెస్ అనుకుంటున్నాం కదండి. సో రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బేసింగ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తామండి. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్, PV ఈజ్ ఈక్వల్ టు MRT, where P represents pressure of the system, V represents volume of the system, and M represents the mass of the system, R represents the characteristic gas constant of the system, and T represents the temperature of the system. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మాస్ అండ్ ఆర్ అనేది మనకి కాన్స్టెంట్ ఉంటుందండి. సో మనకి ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ T అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం, వేర్ C ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ కాన్స్టెంట్ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ M ఇంటూ ఆర్ అండి.
ఓకే. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, పివి ఈజ్ ఈక్వల్ టు సిటి. సో ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ టర్మ్స్ వన్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే పివి బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 2 స్టేట్స్, ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్స్ రిప్రజెంటేషన్ అండి. సో ఇనీషియల్ స్టేట్స్ దగ్గర ప్రెషర్ P1, వాల్యూమ్ V1 అండి, అండ్ టెంపరేచర్ ఈస్ T1 అని రిప్రజెంట్ చేస్తాం. సో క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుందండి, P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1 అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో మనకి ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ టర్మ్స్ అనేవి వన్ సైడ్ తీస్తే ఈక్వేషన్ ఏమొస్తుందంటే పివి ఈజ్ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అది ఇనీషియల్ కండిషన్స్ కన్సిడర్ చేసుకుంటే P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో దిస్ ఇస్ ఫర్ ఇనీషియల్ స్టేట్ అండి. అలానే మనకి ఫైనల్ స్టేట్ కన్సిడర్ చేసుకుంటాం కదండి, అంటే ఆఫ్టర్ హీటింగ్, అంటే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు స్టేట్స్ ఏంటంటే ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తామండి. సో ఏంటంటే ఈక్వేషన్ P2 V2 is equal to MR2, where P2 represents pressure of final pressure of the system, V2 represents final volume of the system, T2 represents final temperature of the system అండి. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే P2 V2 by T2 is equal to constant అండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి ఫైనల్ అండ్ ఇనిషియల్ స్టేట్స్ లో ఆర్హెచ్ఎస్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయండి. సో ఆర్హెచ్ఎస్ టర్మ్స్ కాన్స్టెంట్ గా ఉంటే ఎల్హెచ్ఎస్ టర్మ్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతుంది కదండి. సో ఈక్వల్ చేసుకుంటాం. ఈక్వేషన్ ఏమవుతుందండి, P1 V1 by T1 is equal to P2 V2 by T2 is equal to కాన్స్టెంట్. కానీ మనం ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాం కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు T2 అవుతుందండి. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుందండి, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్ డిస్కస్ చేసుకున్నాం కదండి, కాన్స్టెంట్ టెంపరేచర్స్ అప్లైస్ ద లా ఆఫ్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. సో దానికి డెరివేషన్ అండి. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే. This is the relation between pressure, volume and temperature for a constant temperature process. నెక్స్ట్ వన్ చూడండి, వర్క్ డన్. సో వర్క్ డన్ ఫర్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, వర్క్ డన్ ఇన్ ఏ నాన్ ఫ్లో ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు, సో వర్క్ డన్ అనేది నాన్ ఫ్లో ప్రాసెస్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి, W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ PdV. సో మనకి 2 స్టేట్స్ రిప్రజెంట్ చేసాం కదండి ప్రాసెస్ లో, స్టేట్ 1 అండ్ స్టేట్ 2 అని చెప్పేసి. సో మనకి W ఈజ్ ఈక్వల్ టు PdVకి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటామండి. సో విత్ రెస్పెక్ట్ టు లిమిట్స్ 1 to 2 కింద లిమిట్స్ అనేది అప్లై చేస్తాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 డెల్టా ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 PdV అండి. సో మనకి ఇంటిగ్రేషన్ అండ్ లిమిట్స్ అప్లై చేసుకుంటే వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 PdV ఈజ్ ఈక్వల్ టు PdV అండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనేసి రిప్రజెంట్ చేసుకుంటాం అండి. సో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి ఏమనుకున్నాం అండి, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటున్నాం. సో PV ఈజ్ ఈక్వల్ టు P1 V1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం అండి. సో P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, న్యూమరేటర్ లో ఉన్న వాల్యూమ్ ఇట్ సైడ్ డినామినేటర్ వస్తుందండి. సో P1 V1 బై V ఈజ్ ఈక్వల్, V అనేది ఈక్వేషన్ అవుతుంది ప్రెషర్ కి. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న P ప్లేస్ లో మనం P1 V1 బై V అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదండి. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 P1 V1 బై V ఈజ్ ఇంటూ DV అండి. సో మనకి అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ స్టేట్స్ అనేవి P1 V1 అనే టర్మ్స్ అనేది వన్ సైడ్ తీసుకొస్తుంది. సో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 1 బై V ఇంటూ DV అండి. ఓకే. సో నెక్స్ట్ వర్క్ డన్, నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ 1 బై V కి చేస్తామండి. సో 1 బై V కి డెరివేషన్ ఏమవుతుందంటే log V అవుతుందండి. సో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 ఇంటూ log V ఫర్ ద స్టేట్స్ 1 to 2 అండి. ఓకే. సో మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్స్ అప్లై చేస్తాం కదండి, లిమిట్స్ అప్లై చేసినప్పుడు. సో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఏమవుతుందండి, P1 V1 ఇంటూ log ఆఫ్ V2 మైనస్ log ఆఫ్ V1. We know that log A minus log B is equal to log A by V కదండి. సో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 log ఆఫ్ V2 by V1 అండి. ఓకే. We know that from a characteristic gas equation P1 V1 is equal to MRT1 అండి. సో P1 V1 ప్లేస్ లో MRT1 సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. సో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు MRT1 ఇంటూ log E ఆఫ్ V2 by V1 అండి. ఓకే. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అండ్ ప్రెషర్ వాల్యూమ్ టర్మ్స్ తోనండి. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అండ్ వాల్యూమ్ టర్మ్స్ తో రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ ఫర్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ వీ నో దట్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 నండి.
ఓకే. సో వాల్యూమ్ టర్మ్స్ వన్ సైడ్ అండ్ ప్రెషర్ టర్మ్స్ వన్ సైడ్ తీసుకొస్తే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి, P1/P2 ఈజ్ ఈక్వల్ టు V2/V1 అండి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లో మన డబ్ల్యూ వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 P1V1 లాగ్ ఆఫ్ V2/V1 ప్లేస్ లో మనకి V2/V1 ప్లేస్ లో P1/P2 సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. ఓకే. సో దిస్ ఈస్ P1/P2 అండి. సో P1/P2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, లాగ్ ఆఫ్ వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈస్ ఈక్వల్ టు P1V1 ఇంటూ లాగ్ ఆఫ్ P1/P2 అండి. ఓకే. వీ నో దట్ అగైన్ P1V1 ఈస్ ఈక్వల్ టు MRT1 అండి. సో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ ఈస్ ఈక్వల్ టు MRT1 ఇంటూ లాగ్ ఆఫ్ P1/P2 అండి. సో విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ టర్మ్స్ అనేది మనం రిప్రజెంట్ చేసుకున్నాం అండి. ఓకే, వర్క్ డన్. నెక్స్ట్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే అండి, we know the change in internal energy between the two states 1 and 2 is represented by integral of 1 to 2 delta of u is equal to integral of 1 to 2 mcv dt అండి. ఓకే. సో లిమిట్ అప్లై చేసుకుంటే డెల్టా u కి u వస్తుందండి డెరివేషన్ కి. లిమిట్స్ అప్లై చేసుకుంటే u2 మైనస్ u1 is equal to mcv. మాస్ కాన్స్టెంట్, cv is స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్, వాల్యూమ్ అనేది కూడా కాన్స్టెంట్ టర్మ్ కదండి. సో ఆ టూ టర్మ్స్ వన్ సైడ్ తీసుకొస్తే మనకి ఇంకా వేరీ అయితే టెంపరేచర్ అండి. సో డిటీకి డెరివేషన్ ఏమవుతుందండి, టీ అండి. నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేసుకుంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసుకుంటే T2 మైనస్ T1 అవుతుందండి. ఓకే. సో మనకి ఇక్కడ ప్రాసెస్ లో ఏమనుకున్నాం, కాన్స్టెంట్ టెంపరేచర్ అనుకున్నాం కదండి. ఫర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు టీ అండి. సో T2 మైనస్ T1 ప్లేస్ లో మన టీ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు ఎంసీవీ ఆఫ్ టీ మైనస్ టీ. సో U2 minus U1 is equal to 0. So U2 is equal to U1 అండి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ అనేది మనకి 0 అండి. ఓకే. ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ చూడండి, హీట్ ట్రాన్స్ఫర్. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ లో ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ heat transfer between the state 1 and state 2 is given by. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి స్టేట్ 1 స్టేట్ 2 కి హీట్ ట్రాన్స్ఫర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే we know that Q is equal to, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి Q is equal to U plus W. సో Q is equal to U plus W అండి. సో మనకి ఏమవుతుంది, లిమిట్స్ అండ్ డెరివేషన్ అప్లై చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dq ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dw ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dw అండి. ఓకే. సో మనకి క్యూ కి డెరివేటివ్ క్యూ లిమిట్స్ అప్లై చేసుకుంటే ఫర్ ద ప్రాసెస్ 1 to 2 అవుతుంది, ఏమవుతుందండి, హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు అండ్ internal energy ki U2 minus U1 plus work done for the process 1 to 2 అండి. But we know that for a constant temperature process, internal energy U2 minus U1 is equal to ఏమవుతుందండి, 0 అవుతుందండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఫర్ దిస్ ప్రాసెస్ 1 to 2 అండి. సో మనకి వర్క్ డన్ ఏమొచ్చిందంటే వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు P1V1 లాగ్ ఆఫ్ V2/V1 అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ we know that PV is equal to MRT1 కాబట్టి సో Q of 1 to 2 is equal to MRT1 of log of V2/V1 అండి. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ టర్మ్స్ లో ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి, P1V1 ఇంటూ లాగ్ ఆఫ్ P1/P2 అండి. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ టర్మ్స్ లో తీసుకుంటే Q of 1 to 2 is equal to P1V1 of log of P1/P2 అండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ అండి, మనకి ప్రెషర్ వాల్యూమ్స్ తోటి రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకేనండి. సో దీస్ ఆర్ ది ఈక్వేషన్ ఫర్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ హీట్ ట్రాన్స్ఫర్ అండి. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ అండి. నెక్స్ట్ వన్, సిన్స్ ద టెంపరేచర్ ఈజ్ సేమ్ ఈజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద ప్రాసెస్. మనకి ప్రాసెస్ లో మనకి ఎంథాల్పీ టెంపరేచర్ ఆఫ్ ఎంథాల్పీ అనేది ఆల్ ద ప్రాసెస్ అనేది మనం సేమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఫర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ మనకి ఏమవుతుంది, T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు T కదండి. సో ఎంథాల్పీ ఈజ్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, H ఈజ్ ఈక్వల్ టు ఎంసీపీ T2 మైనస్ T1 అండి. we know that T2 minus T1 is equal to 0 కదండి. సో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు 0 అండి ఫర్ ద ప్రాసెస్ 1 to 2. అండ్ బిట్వీన్ ద స్టేట్స్ రిప్రజెంట్ చేస్తే ఎంథాల్పీ ఫర్ స్టేట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఫర్ ద స్టేట్ 2 అండి. సో ద ఎనర్జీ ఆర్ enthalpy of the system is same during the isothermal process.
సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఎంథాల్పీ ఆర్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ అనేది సేమ్ గా ఉంటుందండి త్రూ అవుట్ ద ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. 1 kg of air expands isothermally at a constant temperature of 127 degrees centigrade. Find the work done for the initial pressure of 207 kilonewton per meter square and a pressure is final pressure is 69 kilonewton per meter square. Assume R is equal to 0.287 kilojoules per kg Kelvin. సో మనకి ప్రాబ్లం ఏం రిప్రజెంట్ చేశారండి? మనకి ప్రాబ్లంలో ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నామండి. సో ఈ సిస్టంలో మనకి వాల్యూస్ ఏమి ఇచ్చారండి? మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఇచ్చారు అండ్ టెంపరేచర్ అనేది త్రూ అవుట్ ద సిస్టమ్ కాన్స్టెంట్ కాబట్టి టీ అనేది రిప్రజెంట్ చేశారండి. అండ్ ప్రెషర్స్ ఇచ్చారు. సో ఇనీషియల్ ప్రెషర్ P1 రిప్రజెంట్ చేశారండి, అలానే ఫైనల్ ప్రెషర్ P2 రిప్రజెంట్ చేశారండి. ఓకే, సో ఇనీషియల్ ప్రెషర్ P1 అండ్ ఫైనల్ ప్రెషర్ P2 రిప్రజెంట్ చేశారు. అండ్ ఇంకో కాన్స్టెంట్ ఏమి ఇచ్చారండి? ఆర్ వాల్యూ ఇచ్చారండి. సో మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారండి? ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? వర్క్ డన్ ఆఫ్ ద సిస్టమ్. సో ప్రెషర్ P1 టు P2 చేంజ్ అయినప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరిగింది అనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అండి. గివెన్ డేటా చూద్దామండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సిస్టమ్ లోపల ఏది ఫిల్ చేసుకున్నారంటే ఫ్లూయిడ్ ఈస్ ఎయిర్ అని చెప్పేసి ఫిల్ చేసుకున్నారండి. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ M ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1 kg. సో టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు T కదండి, ఎందుకంటే మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నారు. సో ఏమవుతుందండి? టెంపరేచర్ 127 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటామండి. సో 127 ప్లస్ 273 ఎంత అండి? 400 కెల్విన్స్ అండి. సో ఇనీషియల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ బిఫోర్ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ ముందు మనకి ప్రెషర్ ఎంత అండి? 207 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో ఫైనల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ P2. సో ఫైనల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ P2 అంటే ఎక్స్పాన్షన్స్ జరిగిన తర్వాత ప్రెషర్ ఎంత అండి? 207 నుంచి 69 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కింద ప్రెషర్ అనేది రెడ్యూస్ అయిందండి. ఇంకేమి ఇచ్చారంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఫర్ ఎయిర్ ఎంత రిప్రజెంట్ చేశారండి? 0.287 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి? వర్క్ డన్ ఫర్ ద సిస్టమ్. ఓకే, ఐసోథర్మల్ సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫస్ట్ ఇనీషియల్ గా వాల్యూమ్ అనేది కావాలండి. సో వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? వీ నో ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to MRT అండి. సో మనకి ఇనీషియల్ ప్రాసెస్ కన్సిడర్ చేసుకుంటే P1 V1 is equal to MRT1 అండి. We know the value of pressure P1 as 207 kilonewton per meter square, M as 1 kg, R as 0.287 kilojoules per kg Kelvin and T1 as 400 Kelvin. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూమ్ ఎంత వచ్చిందండి? 0.55 మీటర్ క్యూబ్ వచ్చిందండి. సో ఇనీషియల్ వాల్యూమ్ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఇస్ 0.55 మీటర్ క్యూబ్ అండి. ఓకే, సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ లో మనకి వర్క్ డన్ కి ఫార్ములా ఏంటంటే P1 V1 ఆఫ్ లాగ్ ఆఫ్ P2 బై P1 అండి. ఓకేనండి, సో సారీ లాగ్ ఆఫ్ P1 బై P2 అండి. ఓకే, సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ మనకి ప్రెషర్ వాల్యూమ్ అండ్ P1 P2 వాల్యూస్ తెలుసు కదండి. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ ఫర్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ when the pressure changes from when the pressure changes from 207 kilonewton per meter square to 69 kilonewton per meter square ఎక్స్పాన్షన్స్ జరిగినప్పుడు వర్క్ డన్ ఎంత వచ్చిందండి? 126 కిలో జౌల్స్ వచ్చిందండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం 0.056 meter cube of air at 1.2 bar is expanded isothermally to a volume of 0.016 meter cube. Determine the work done for a compression. ఓకేనండి, సో చూడండి మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో? సిస్టమ్ తీసుకున్నామండి. సిస్టమ్ లోపల ఏం ఫిల్ చేసుకున్నాము? ఎయిర్ ఫిల్ చేసుకున్నాం. సిస్టమ్ లోపల కంప్లీట్గా ఎయిర్ తోటి ఫిల్ అయిందండి. సో ఈ సిస్టమ్కి మనం పిస్టన్ కన్సిడర్ చేసుకున్నామండి. సో ఇనీషియల్ వాల్యూమ్ V1 ఇచ్చారండి. సో మనకి ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత పిస్టన్ అనేది రైజ్ అవుతుంది కదండి. రైజ్ అయిన తర్వాత వాల్యూమ్ V2 ఇచ్చారండి. ఓకే, అండ్ ప్రెషర్ P1 రిప్రజెంట్ చేశారు. ఓకే, మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారండి? టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎంత వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అంటే ఎక్స్పాన్షన్ ఓకే బిఫోర్ ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ తర్వాత మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరిగింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో ప్రాబ్లం ఇదండి.
సో చూడండి గివెన్ డేటా ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ V1 ఎంత అంటే 0.056 మీటర్ క్యూబ్. ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్, మనకి ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది కదండి. సో ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ V2 ఎంత అంటే 0.016 మీటర్ క్యూబ్ అండి. నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ P1 ఎంత అండి 1.2 bars. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వర్క్ డన్ ఫర్ ద కంప్రెషన్ అండి ఫర్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి వర్క్ డన్ కి ఫార్ములా ఏంటండి? work done for the process 1 to 2 is equal to P1 V1 log of V2 by V1 అండి. సో P1 1.2 bar అండి, V1 is 0.056 meter cube and V1 as V2 as 0.016 అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వర్క్ డన్ ఎంత వచ్చిందండి? -3.656 కిలో జౌల్స్ అండి. సో ఇక్కడ మనకి నెగిటివ్ సింబల్ రిప్రజెంట్ చేస్తుందంటే వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అండి. అంటే కంప్రెస్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వర్క్ వస్తుంది కదండి. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ అండి. సో ఇలా మనకి వర్క్ డన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 0.001 meter cube of air at 1000 kilonewton per meter square is expanded isothermally to a volume of 0.001 meter cube. The initial temperature is 25 degrees centigrade. Assume R is equal to 0.297 kilojoules per kg Kelvin. Find mass of the air, final pressure of the air, work transfer and heat transfer. సో ప్రాబ్లం ఇదండి. సో ప్రాబ్లంలో చూడండి మనకి ఏం రిప్రజెంట్ చేసుకున్నారు? ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నామండి. సిస్టంలో దిస్ ఇస్ ద క్లోజ్డ్ సిస్టమ్ అని అస్యూమ్ చేసుకుంటామండి. సో సిస్టంలో మనం ఏ ఫ్లూయిడ్ తోటి ఫిల్ చేసుకున్నారండి? కంప్లీట్ గా ఎయిర్ తోటి ఫిల్ చేసుకున్నామండి. ఓకే, ఎయిర్ తోటి ఫిల్ చేసుకున్నాం. మనకి ఎయిర్ తోటి ఫిల్ చేసుకున్న తర్వాత ఇనీషియల్ వాల్యూమ్ ఇచ్చారండి. సో ఇనీషియల్ వాల్యూమ్ V1 ఇచ్చారు. అంటే మనకి ఏం చేశారు? ఈ సిస్టంలో పిస్టన్ తీసుకొని ఎక్స్పాండ్ చేసుకున్నారు. సో ఇనీషియల్ గా వాల్యూమ్ V1 రిప్రజెంట్ చేశారండి. ఓకే, అలానే ఇనీషియల్ ప్రెషర్ P1 రిప్రజెంట్ చేశారు. సో ఇనీషియల్ వాల్యూమ్ V1 అండ్ ఇనీషియల్ ప్రెషర్ P1 రిప్రజెంట్ చేశారండి. సో మనకి ఎక్స్పాన్షన్ జరిగింది అన్నారు. సో ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత మనకి పిస్టన్ అనేది అప్పర్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కదండి. సో వాల్యూమ్ కూడా చేంజ్ అయింది. సో ఎంత చేంజ్ అయింది? V1 టు V2 అనేది వాల్యూమ్ చేంజ్ అయిందండి. ఓకేనండి. సో మనకి ఆర్ వాల్యూ, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ కూడా రిప్రజెంట్ చేశారు. సో ఇలా మనకి ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ 4 పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయమని చెప్పారండి. సో ప్రాబ్లం ఇదండి. సో ప్రాబ్లంలో గివెన్ డేటా చూడండి. సో గివెన్ డేటా ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్. సో ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ V1 ఎంత ఇచ్చారండి? 0.0001 మీటర్ క్యూబ్ అండి. నెక్స్ట్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్. సో మనకి వాల్యూమ్ ఏమవుతుందండి? రెడ్యూస్ అవుతుంది కదండి. సో 0.001 మీటర్ క్యూబ్ అండి. నెక్స్ట్ ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ P1 ఎంత ఇచ్చారంటే 1000 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ T1 is equal to 25 degrees centigrade అండి. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయాలండి. సో 25 ప్లస్ 273 ఎంత అండి? 298 కెల్విన్. అండ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఎంత ఇచ్చండి? 0.297 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 4 పారామీటర్స్ కదండి. దాంట్లో ఫస్ట్ పారామీటర్ కన్సిడర్ చేసుకుంటే మాస్ ఆఫ్ ద ఎయిర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ M అండి. So we know the characteristic gas equation PV is equal to MRT. So initial conditions ni substitute చేసుకుంటే P1 V1 is equal to MRT1 ఉంది. సో దాని నుంచి M ఏమవుతుందండి? P1 V1 by RT1. So we know the values of P1 V1 RT1 substitute చేసుకుంటే mass of the air ఎంత వచ్చిందండి? 1.129 into 10 to the power of -3 kgs అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఏంటంటే టు క్యాలిక్యులేట్ ఫైనల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్. సో ఫైనల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి? P2 అండి. సో మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ లో వి నో ద రిలేషన్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ యాజ్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అండి. సో మనకి ఫైనల్ ప్రెషర్ P2 కావాలి కాబట్టి P2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? P1 V1 by V2 అవుతుందండి. So we know the values of P1, V1, V2 values substitute చేసుకుంటే final pressure of the air after expansion ఎంతండి? 100 kilonewton per meter square అండి. And third parameter what we have to calculate అండి? Work done for the expansions. ఓకేనండి. సో వర్క్ డన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామండి? We know the work done is equal to
for the constant temperature process P1 V1 of log of V2 by V1 అని. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ ఎంత అండి 0.2303 కిలో జౌల్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, హీట్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. We know that for an isothermal process, rate of heat transfer is equal to amount of the work done W. So Q is equal to W is equal to ఎంత అండి 0.2303 kilojoules అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 1 kg of carbon dioxide is contained in a pistonless frictionless cylinder system, and during reversible isothermal process 26.4 kilojoules of energy is transferred out of the system. If the initial conditions of CO2 are 1.4 bar and 32 degrees centigrade, calculate work transfer final pressure of CO2. మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇచ్చారండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని సిస్టమ్ లోపల ఫిల్ చేసుకున్నాం అండి ఫ్రీ. ఓకే, ప్రాసెస్ వచ్చేటప్పటికి రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్పారు. సో మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద హీట్ సప్లై ఎంత చేసామంటే 26.4 కిలో జౌల్స్ అనేది హీట్ సప్లై చేసామండి. ఓకే, నెక్స్ట్ ఇనిషియల్ కండిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ P1 ఎంత ఇచ్చారండి 14 అండ్ ఫైనల్ టెంపరేచర్ T1 రిప్రజెంట్ చేసామన్నారు. So what we have to calculate two unknown parameters and work transfer and final pressure of carbon dioxide calculate cheyamannaru. So given data, mass of carbon dioxide is equal to 1 kg, heat supplied of the system Q is equal to 26.4 kilojoules, initial pressure of carbon dioxide 1.4 bar, and initial temperature of carbon dioxide T1 is equal to 32 degrees centigrade. So we have to convert degree centigrade in terms of Kelvin andi. So 32 plus 273 305 Kelvin andi. సో మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆర్ వాల్యూ కావాలి కదండి. సో క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్ వి నో ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్యూ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఇంటూ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఏమవుతుందండి ఆర్యూ బై ఎం. సో ఆర్యూ వాల్యూ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అండి 8.314 kilojoules per kg Kelvin, and molecular weight of carbon dioxide is 44. So value substitute చేసుకుంటే మనకి characteristics constant of carbon dioxide ఎంత అండి R value 0.189 kilojoules per kg Kelvin అండి. ఓకే, సో మనకి ఇక్కడ టూ అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదండి. సో ఫస్ట్ వన్ ఏంటి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. సో ఫర్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ రేట్ ఆఫ్ heat transfer is equal to amount of work done కదండి. సో Q is equal to W is equal to heat supplied హీట్ రిజెక్టెడ్ కాబట్టి -26.4 kilojoules అండి. సో సెకండ్ అన్నోన్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఫైనల్ ప్రెషర్ P2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫస్ట్ వాల్యూమ్ టర్మ్స్ తెలియాలండి. సో మనకి V1 by V2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వర్క్ డన్ ఈస్ ఈక్వల్ టు MRT ఇంటూ V2 by V1 అండి. సో కానీ మనకి ఇక్కడ వర్క్ డన్ అనేది నెగిటివ్ కాబట్టి మనకి నెగిటివ్ టర్మ్స్ రెసిప్రోకల్ చేస్తే V1 by V2 వస్తుందండి. So 26.4 is equal to M as 1 kg, R as 0.189 kilojoules per kg Kelvin, T1 as 305 Kelvin, V2 and V1 calculate చేసుకోవాలండి. So log of V1 by V2 is equal to 26.4 divided by okay నండి. So log of V1 by V2 is equal to 0.4579 అండి. సో లాగ్ టర్మ్ ఇట్ సైడ్ LHS నుండి RHS వస్తే ఈ పవర్ వస్తుందండి. సో V1 by V2 is equal to e power of 0.4579. So V1 by V2 is equal to 1.5808 అండి. ఓకే, సో we know that for an isothermal process P2 by P1 is equal to V1 by V2 అండి. సో P2 is equal to ఏమవుతుందండి V1 by V2 into P1. సో P2 is equal to V1 by V2 ఎంత వచ్చిందండి 1.5808 into P1 is 1.4. సో ఫైనల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వచ్చిందండి 2.313 bars అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 0.5 kgs of air is expanded isothermally until its final volume is greater than 50% of its initial volume. If the temperature of air is 65 degrees centigrade, what is the amount of the work done during this process? Take R is equal to 0.29 kilojoules per kg Kelvin. సో మనకి ఏమి ఇచ్చారంటే అండి ఎయిర్ ని మనకి ఎక్స్పాండ్ చేశారండి, మాస్ రిప్రజెంట్ చేశారు. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇనీషియల్ వాల్యూమ్ కన్నా ఫైనల్ వాల్యూమ్ అనేది డబుల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. అంటే 50% అనేది గ్రేటర్ దాన్ ఇనీషియల్ వాల్యూమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ T1 రిప్రజెంట్ చేశారు. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ డన్ రిప్రజెంట్ చేయాలండి. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ M is equal to 0.5 kgs అండి. సో ఇనీషియల్ వాల్యూమ్ కన్నా ఫైనల్ వాల్యూమ్ 50% అన్నారు కదండి. సో V1 is equal to V అండి. సో ఫైనల్ వాల్యూమ్ ఎంత అండి
2 into V1 అండి. సో టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ T1 ఎంత అండి 65 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ అండి. సో 65 ప్లస్ 273 338 కెల్విన్స్. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అంటే వర్క్ డన్. So work done for an isothermal process W of 12 is equal to MRT1 into log of V2 by V1 అండి. సో we know the values of MRT1 V1 అండి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ ఎంత వచ్చిందండి 14.75 కిలో జౌల్స్ అండి. ఓకే.